వాయిస్ వచ్చే మధ్యలో పెట్టుకున్నా ఇచ్చే పక్కన పెట్టా లేదు అదు బాబు వెనక్కి రండి పక్క తీసేవాళ్ళు ఉండండి పడ బాబు తీసేవాళ్ళు ఉండండి రాజేష్ తీస్తానండి అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో మరో వస్త్ర ప్రపంచానికి శ్రీకారం చుట్టినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా మిత్రులు శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ గారికి నేను ఈరోజు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలందరూ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు 35వ బ్రాంచ్ రోజు ప్రారంభించబోతోంది. ఈ యొక్క బ్రాంచ్ ద్వారా ఇప్పటికీ 10,000 మంది పైసలు ఉత్తమ నిరుద్యోగ యువతకి వీళ్ళు ఆధారం కల్పించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో దాదాపు 450 మంది ఉద్యోగస్తులు కూడా రీసెంట్గా అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఈ ద్వారా కూడా మన ప్రాంతానికి నిరుద్యోగులందరూ కూడా ఒక పూర్ణ అవకాశం ఇచ్చేటువంటి సంస్థగా తప్పకుండా ఈ సంస్థ వినియోగం జరగాలి. ఇంకా ప్రత్యేకమైన బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ మంది అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఇక్కడ లభించేటువంటి కొనుగోలు చేసే దాన్ని కేటాయించాలని చెప్పేసి వారి కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్పంచిన అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 35వ బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ బ్రదర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి నమస్కారం గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇది అనంతపురం యొక్క సువర్ణ అవకాశం. ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే, విశాఖపట్నం అయితే, విజయవాడ అయితే, అన్ని మెయిన్ టౌన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాకు మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాను.